హనుమకొండలోని అశోక హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చిన వినయ్ భాస్కర్ను పోలీసులు చుట్టుముట్టారు. ఈ అరెస్టు వార్తతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హోటల్కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుడా భూముల వేలంపాట ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ కుడా భూముల వేలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారులు అధికార పార్టీ ఒత్తిడితో ధరలను తారుమారు చేశారని, బెడ్లను నిరోధించారని ఆయన సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తోంది. హనుమకొండలోని బాలసముద్రంలో ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్ ఆరోపణ. ఈ విషయమై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు డి వినయ్ భాస్కర్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వేలంపాటపై తెలంగాణ హైకోర్టు జూలై 30న విచారణ చేపట్టనుంది. సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ అవినీతి అక్రమాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ నాయకులు. అందులో భాగంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అతిపెద్ద నగరం, డెవలప్ అయ్యే నగరం, కేసీఆర్ గారి హయాంలో బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో అభివృద్ధి చెందిన నగరాన్ని కూడా పేరుతోని అవినీతికి తెరలేపినటువంటి అభివృద్ధి పేరుతోని కూడా అని అడ్డు పెట్టుకొని అవినీతికి లేపినరు ఈ కూడా చైర్మన్ స్థానిక రాజేందర్ రెడ్డి గారు. ఇక్కడ 1,50,000కు టెండర్ పోయే గజం జాగా పలికే దీన్ని మరి ఆఫ్లైన్ టెండర్లు పెట్టి కూడా కార్యాలయంలో 4 గుండాలను పంపించి